ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి విందాము. బాబా ఈ మురళిలో నూతన సంవత్సరం సందర్భంగా నూతన యుగం రాబోతుందనే సంతోషం పిల్లల్లో ఎంతో ఉందో వివరించారు. అలాగే ఎంతవరకు ప్రాప్తులను పొందారు. ఈ సంగం యుగి జీవితంలో ఒక్కొక్కరు ఎన్ని ప్రాప్తులను బాబా నుండి పొందారు. బాబా అయితే అన్ని ఇచ్చారు, కానీ ఎన్నింటినీ జమ చేసుకుంటున్నారు ఇది కూడా చూశారు. అలాగే బాబా అమృత వేళ పిల్లల స్థితి ఎలా ఉంది, బాబా ఎన్ని రకాలుగా పురుషార్థం కోసం స్వమానాల మాలని ఇచ్చారు, కానీ పిల్లల స్థితి ఎలా ఉందో వినిపించారు. బాబా లాస్ట్ మురళిలో ఇచ్చినటువంటి హోంవర్క్ని కూడా గుర్తు చేయించారు. గుర్తుంది కదా హోంవర్క్? 12 సార్లు ఫరిష్తా స్వరూపం యొక్క అనుభవం, 12 సార్లు నిరాకారి స్థితి యొక్క అనుభవము చేసుకోమన్నారు. 24 సార్లు బాబా ఈ అనుభవం చేసుకోమన్నారు. అయితే ఈ హోంవర్క్ ఎంతసేపు చేస్తున్నారు, ఎలా చేయాలి, ఇది కూడా బాబా వినిపించారు. ఇది 31 డిసెంబర్ 2009లో వినిపించినటువంటి అవ్యక్త మురళి. नए वर्ष में सभी आत्माओं को संदेश देकर गोल्डन वर्ल्ड की गिफ्ट दो. నూతన సంవత్సరంలో సర్వ ఆత్మలకు సందేశాన్ని ఇచ్చి గోల్డెన్ ప్రపంచం యొక్క గిఫ్ట్ని ఇవ్వండి. बाप समान बनने के लिए देही अभिमानी रहने की नेचुरल बनाओ. తండ్రి సమానంగా అవ్వడానికి ఆత్మాభిమానిగా అయ్యేటువంటి స్వభావమును స్వాభావికంగా చేసుకోండి. స్వభావమును స్వాభావికంగా, స్వభావం అంటే నేచర్, స్వాభావికం అంటే న్యాచురల్గా చేసుకోండి అంటున్నారు. आज बाप दादा हर एक बच्चे को स्नेह और बाप दादा के लव में लवलीन स्वरूप में देख रहे हैं. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క పిల్లలను స్నేహంలో మరియు బాప్దాదా యొక్క ప్రేమలో లవలీనమైపోయి ఉన్న స్వరూపంలో చూస్తూ ఉన్నారు. ఏక్ బచ్చా పరమాత్మ ప్యార్ మే చమక్ రహా హై. ఒక్కొక్క పిల్లలు పరమాత్మ ప్రేమలో ప్రకాశిస్తూ ఉన్నారు. సభీ బచ్చే ప్యార్ కే విమాన్ మే పహుంచ్ గయే హై. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. మామూలుగా న్యూ ఇయర్ జరుపుకోవడానికైతే మధుబనికి వచ్చామని అనుకుంటున్నారు, కానీ అందరి నయనాల్లో ఏం కనబడుతూ ఉంది? కొత్త సంవత్సరం అయితే నిమిత్త మాత్రం, కానీ మీ అందరి నయనాల్లో ఏం ఉమంగం ఉంది? బాబా 3 రకాలుగా శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఒకటేమో నూతన జీవితం యొక్క శుభాకాంక్షలు, రెండోది నూతన యుగము యొక్క శుభాకాంక్షలు, ఇక మూడవది పరివారము మరియు తండ్రితో మిలనం జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు. పరివారము మరియు తండ్రితో మిలనం జరుగుతుంది. కేవలం బాబా మిలనమే కాదు, బాబాతో పాటుగా బేహద్ పరివారంతో కూడా మిలనం జరుగుతుంది. డైమండ్ హాల్లో బాబా వచ్చే సమయంలో చాలా సంతోషం కలుగుతుంది కదా. బాబా రాకముందు నుండి అందరూ వెనకాల చూస్తూ ఎంతమంది వచ్చారు, మొత్తం హాల్ అంతా నిండిపోయింది అని ఆ బేహద్ పరివారాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా బాబా 3 రకాలుగా శుభాకాంక్షలని చెప్తున్నారు. మీ నయనాల్లో ఏం తిరుగుతూ ఉంది? మీ నయనాల్లో ఏం తిరుగుతూ ఉంది? మీ నవయుగం మీ ఎదురుగా వస్తుంది కదా. హృదయంలో ఇది ఉమంగం కలుగుతుంది, నవయుగం ఇంకా వచ్చేసినట్లే అని. నవయుగం యొక్క ప్రకాశిస్తూ ఉన్నటువంటి డ్రెస్ అంత స్పష్టంగా ఉందా? ఎలా అయితే ఈరోజు సంగమ యుగంలో ఉన్నారు. ఈరోజు బాబా మిలనానికి నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను, కొత్త డ్రెస్ వేసుకున్నాను, కొత్తది కుట్టించుకున్నాను. ఎంత బాగా బాబా మిలనం రోజు అందరూ డ్రెస్సింగ్ పట్ల కూడా అటెన్షన్ ఇస్తారు. బాబా అన్నారు సంగం యుగం యొక్క ఈ డ్రెస్ ఎంతైతే స్పష్టంగా ఉందో అంతే స్పష్టంగా నవయుగం యొక్క దేవతా డ్రెస్ కూడా మీ ఎదురుగా కనిపిస్తూ ఉందా?
అతి త్వరలో ఈ మెరిసేటువంటి డ్రెస్ని నేను ధరిస్తాను అని అనిపిస్తుందా? ఎదురుగా చూస్తూ బాబా సంతోషిస్తున్నారా అని అడుగుతున్నారు. వీడ్కోలు చెప్తున్నారు, శుభాకాంక్షల్ని కూడా తీసుకుంటున్నారు. దేనికి వీడ్కోలు? పాత సంవత్సరానికి వీడ్కోలు అని అంటుంటారు. మరి పాత సంవత్సరానికి వీడ్కోలుని ఇస్తారు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అంటే పాత సంవత్సరానికి వీడ్కోలు అంటే ఇంకా పాతదంతా మరిచిపోవడం అని భావిస్తారు. నూతన సంవత్సరమే ఎదురుగా వస్తుంది కదా. అలాగే మీ ఎదుట పాత ప్రపంచానికి శుభాకాంక్షలు కాదు, నూతన ప్రపంచం రాబోతుంది, ఆ నూతన ప్రపంచంలో నూతన జన్మ తీసుకోబోతున్నారు అని శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. పాత ప్రపంచానికైతే వీడ్కోలు చెప్తారు కదా, గుడ్ బై చెప్తారు కదా. మరి ఈరోజు అందరూ ఉమంగ ఉత్సాహంతో నూతన యుగము యొక్క, అందరైతే నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలే ఇచ్చుకుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అనే చెప్పుకుంటారు. కానీ మీరు హ్యాపీ నవయుగ్, కొత్త యుగం రాబోతుందని శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ అందరూ గిఫ్ట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి బాప్దాదా ఈరోజు పిల్లలను పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలునిచ్చి నూతన ప్రపంచానికి వెళ్ళేటువంటి గిఫ్ట్ని ఇస్తూ ఉన్నారు. నవయుగంలో వెళ్ళేటటువంటి గిఫ్ట్ని ఇస్తూ ఉన్నారు. గిఫ్ట్లలో ఈ మధ్య చూస్తే గిఫ్ట్ వౌచర్ అని వస్తుంది. అందులో ఏంటి అంటే మీకు ఫలానా ట్రిప్కి వెళ్ళేటువంటి టికెట్స్ దొరుకుతాయి, లేదా ఫలానా దానికి మీకు ఎంట్రీ ఫ్రీ అని ఉంటుంది. అలాగే బాబా కూడా ఏం చేస్తున్నారు, గిఫ్ట్ రూపంలో మనకి నవయుగానికి వెళ్ళేటువంటి అవకాశం కాదు, గిఫ్ట్ ఇస్తున్నారు. నవయుగానికి వెళ్ళేలాంటి గిఫ్ట్. ఈ నూతన ప్రపంచంలో ప్రాప్తులు ఉన్నాయి. షార్ట్గా చెప్పాలి అంటే అప్రాప్త అనే వస్తువే అక్కడ ఆ ప్రపంచంలో ఉండదు. ఇలాంటి గోల్డెన్ వరల్డ్ యొక్క గిఫ్ట్ను బాప్దాదా ఈరోజు పిల్లలందరికీ కానుక రూపంలో ఇస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ నష ఉంది కదా, మేము గోల్డెన్ వరల్డ్కి అధికారిగా అయ్యాము అని. ఇలాంటి గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వలేరు. బాబా అయితే ప్రతి ఒక్క పిల్లలకి ఇదే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అందరూ బాబా యొక్క వారసత్వాన్ని, గోల్డెన్ వరల్డ్ యొక్క సందేశాన్ని తీసుకోవాలి. అందరికీ ఈ గిఫ్ట్ని ఇవ్వండి అంటున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందేటువంటి గిఫ్ట్ మీరు అందరికీ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ గోల్డెన్ ప్రపంచానికి రావడానికి మీరు గిఫ్ట్ని ఇవ్వండి అంటున్నారు. మీ వద్ద ఎన్ని గిఫ్టులు ఉన్నాయి? ఒకటేమో కొత్త ప్రపంచం యొక్క గిఫ్ట్ని ఇవ్వండి. రెండోది, మీ దగ్గర చాలా ఖజానాలు ఉన్నాయి కదా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా. ఎన్ని ఖజానాలు ఉన్నాయి? మరి అందరికీ ఏదో ఒక గుణం, ఏదో ఒక శక్తి యొక్క గిఫ్ట్నైతే ఇవ్వండి. ఈ గిఫ్ట్తో వారి జీవితమే పరివర్తన అవుతుంది. మరి గోల్డెన్ ప్రపంచానికి అధికారి అయిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూ ఉన్నారు కదా, నలువైపులా దుఃఖం, అశాంతి బాగా పెరుగుతూ ఉంది. ఈ రోజుల్లో తల్లి తండ్రి పిల్లలకి నీకు చాలా గిఫ్ట్లు వస్తే వాటిని షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి అని కూడా నేర్పిస్తున్నారు. షేరింగ్ ఎంత ఇంపార్టెంట్ అని. అంటే నీ దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు వేరే వాళ్ళకి పంచాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి అని. మరి మనం చిన్నపిల్లలం కాదు కదా, మనకైతే అన్నీ తెలుసు. మనం పూర్వజులం. మళ్ళీ ఎవరికైతే ఇవ్వబోతున్నామో వాళ్ళు మన వాళ్ళే, ఎవరు కాదు, మన సోదరులే. ఇది కూడా మనకు తెలుసు, మన తండ్రి పిల్లలే. మరి వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. ఏదో ఒకటి ఇవ్వండి. నలువైపులా ఒకటేమో భయం ఉంది, అందరిలో చింత కూడా ఉంది. ఇటువంటి దుఃఖం, అశాంతిలో ఉన్న ఆత్మలకు తక్కువలో తక్కువ కనీసం తండ్రి వచ్చారు అనే సందేశం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పటి నుండే అవినాశి వారసత్వానికి అధికారిగా అవ్వండి అని అందరికీ చెప్పండి. ఈ సందేశం ప్రతి ఆత్మకు ఇవ్వాలి. ఇస్తున్నారు కూడా, కానీ ఇప్పటికి ఇంకా బాబా
పిల్లలు కొంతమంది నా సందేశంతో వంచితులైపోతూ ఉన్నారు, అలాంటి వారికి కూడా చేర్చండి, ఈ వార్త వాళ్ళకు కూడా అందాలి అంటున్నారు. అందరూ ఒక్క తండ్రికి పిల్లలు కదా, మీ సోదరి సోదరులే కదా, మరి ఈ సందేశం అనే గిఫ్ట్ని వారికి తప్పనిసరిగా ఇవ్వండి. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. చేస్తున్నారు సేవ, చేయట్లేదు అనట్లేదు, బాబా చేస్తున్నారు. బాప్దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు కూడా. కానీ తండ్రికి ఒకటే ఆశ, నా ఒక్క పిల్లలు కూడా నేనొచ్చాననే సందేశం తెలియకుండా ఉండకూడదు అని. ఎవరు కంప్లైంట్ చేయకూడదు. గోల్డెన్ ప్రపంచం యొక్క కానుక మీకు లభించింది, మాకు తెలియదు, కనీసం గోల్డెన్ ప్రపంచంలోని చిన్నదైనా కొంచెమైనా మాకు ఇవ్వలేదు, మాకు క్షణిక అనుభవమైనా చేయించలేదు అని వారు కంప్లైంట్ చేయకూడదు. మన తండ్రి వచ్చారు కానీ ఈ సందేశం మాకు ఎవరు చెప్పనే లేదే అని ఎవరు అలా అనకూడదు. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఇదే ప్రయత్నం చేయండి. పరస్పరంలో కలిసి ఒక ప్లాన్ తయారు చేసుకోండి. ఏ మూల కూడా మిగిలిపోకూడదు. ఎక్కడ ఎవరు బాబా సందేశం అందకుండా ఉండకూడదు. కంప్లైంట్స్ రావద్దు. ఇంకా అందరూ ఖుషి సంతోషంలో ఉండాలి. తెలిసిపోవాలి అందరికీ తండ్రి వచ్చేసారు, హమారా బాబా ఆ గయా అని అనాలి. ఎవరు వంచితులు అవ్వకూడదు. మరి అందరూ కలిసి ప్లాన్ తయారు చేయండి. మీ సోదరి సోదరుల పైన స్పెషల్గా విశేషంగా మీరు దయార్థ హృదయులుగా కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. బాప్దాదాకైతే ప్రతి ఒక్క పిల్లల పైన చాలా దయ కలుగుతుంది. మరి మనం దయార్థ హృదయుడైన తండ్రి పిల్లలం కదా, మనం కూడా అలా దయార్థ హృదయులైపోయి కళ్యాణకారి స్వరూపంతో అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. తక్కువలో తక్కువ కనీసం కంప్లైంట్స్ అయితే రాకూడదు. అయ్యో మాకు తెలియలేదే, మాకు చెప్పనే లేదే భగవంతుడు వచ్చారని అని ఎవరు అనకూడదు. ఈరోజు పిల్లలందరూ నూతన సంవత్సరం యొక్క ఉమంగ ఉత్సాహంతో చేరుకున్నారు. బాప్దాదా ఒక్కొక్క పిల్లల్ని చూసి ఏమని పాట పాడుతూ ఉన్నారు తెలుసు కదా, వాహ పిల్లలు వాహ. మరి మొదటిసారి ఎవరైతే వచ్చారో వారికి కూడా బాబా ఇదే చెప్తున్నారు, లక్కీ ఉన్నారు మీరు, సమయానికన్నా ముందే తండ్రి పిల్లలుగా అయిపోయారు, తండ్రి దగ్గరికి వచ్చేసారు. మరి కొత్తగా వచ్చినటువంటి పిల్లలకి బాప్దాదా పదమా గుణాల అదృష్టాన్ని పొందిన శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో బాప్దాదా ఒక విషయం పిల్లలందరిలో చూడాలనుకుంటున్నారు. ఏంటో తెలుసా అది? ఏ విధంగా ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ఉమంగం ఉంది. అందరూ ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఏంటా లక్ష్యం? నేను బాబా సమానంగా అవుతాను, నేను బాబా సమానంగా అవుతాను, ఏదేమైనా బాబా సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటున్నారు. అవ్వాలి కాదు, అవ్వాల్సిందే అనుకుంటున్నారు. అవ్వాలి కూడా కాదు, ఏదేమైనా అవ్వాల్సిందే. మరి అలా లక్ష్యం ఉంది కదా, లక్ష్యానికి తగినట్టుగా బాబా ఇప్పుడు అందరిలో లక్షణాలను చూడాలనుకుంటున్నారు. ఏ విధంగా సమానంగా అవ్వాలనే లక్ష్యం ఉంది, అలాగే లక్షణాలను కూడా సమానం చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి. బాబా సమానం అవ్వాలనే లక్ష్యం ఉంది, కానీ బాబా లాంటి లక్షణాలను కూడా ధారణ చెయ్యాలి అని ఆ లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు లక్ష్యం అయితే చాలా ఉన్నతంగా ఉంది, కానీ లక్షణాలపైన స్పెషల్ అటెన్షన్ కావాలి. సమానం. ఎంత పెద్ద లక్ష్యమో అంతగా గొప్పగా లక్షణాలు ఉండాలి. ఎంత పెద్ద లక్ష్యమో అంత గొప్పగా లక్షణాలు ఉండాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలనుకుంటున్నారు, కానీ మధ్యలో ఏమంటారు, నాకైతే చాలా ఉంది, నాకు ఇలా అవ్వాలని బాగా అనిపిస్తుంది, మనసులో చాలా ప్రేరణ కలుగుతుంది, కానీ అనేస్తారు. ఈ కానీ అనేది వచ్చేస్తుంది అంటున్నారు. మీ నడవడిక మరియు ముఖము
దూరం నుండే మీ లక్ష్యం ఎంత గొప్పదో మీ లక్షణాలు కూడా మీ ముఖం ద్వారా అంతే గొప్పగా కనిపిస్తూ ఉండాలి, నడవడికతో కనిపించాలి. ఏ విధంగా మొదట్లో దేహాభిమానంలో ఉండేవారు, కానీ ఎప్పుడైతే దేహాభిమానంలో ఉండేవారో దేహాభిమానం యొక్క నడవడిక, దేహాభిమానం యొక్క మాటలు న్యాచురల్గా కనిపిస్తూ ఉండేది కదా. నేచర్లో పురుషార్థం చేశారా దేహాభిమానంతో నేను ఇప్పుడు మాట్లాడాలి అని? స్వతహాగా దేహాభిమానంలోనే మునిగి ప్రతిదీ అదే కోణంలో, అదే రీతిలో, అదే రకంగా బయటకు వచ్చేది. దేహాభిమానపు దృష్టి, దేహాభిమానపు మాటలు, దేహాభిమానపు ప్రవర్తన, అన్నింటిలో దేహాభిమానం దూరిపోయేది. న్యాచురల్గా అయిపోయింది దేహాభిమానం. అర్థకల్పం ఏదైనా పురుషార్థం చేశారా? కొన్ని సత్యత్రేతాయుగాల తర్వాత ద్వాపరయుగానికి రాగానే పురుషార్థం చేశారా? చేయలేదు కదా. మరి ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేటువంటి నేచర్ని కూడా న్యాచురల్గా అనుభవం చేయండి. ఎలా న్యాచురల్గా అనుభవం చేయండి బాబా? నాకు శ్రమ అవుతుంది కదా, ఇదంత న్యాచురల్గా లేదు కదా అని అనిపిస్తుంది. బాబా అంటారు స్మృతి. మీ స్మృతిని వెనక్కి తీసుకెళ్ళండి, సత్యత్రేతాయుగాల్లోకి తీసుకెళ్ళండి. సత్యత్రేతాయుగాల స్థితికి మీ ఫ్రీక్వెన్సీని సెట్ చేయండి. అంతే, న్యాచురల్గా నేచర్గా ఆ ఆత్మాభిమాని స్థితి కూడా కనిపిస్తుంది. దేహాభిమానపు నేచర్ ఎంత న్యాచురల్గా ఉందో గుర్తు చేసుకోవాల్సిన అవసరం రాకపోయేది. ఇప్పుడు దేహాభిమానంలో రావాలి నేను అని ఏ పురుషార్థము చేయలేదు దానికోసం. మరి ఇప్పుడు ఆత్మాభిమానిగా కూడా అవ్వడంలో ఎందుకంత శ్రమ చేస్తున్నారు? ఇది కూడా న్యాచురల్ నేచర్గా అవ్వాలి కదా. ఎందుకంటే బాప్దాదా వద్దకు పిల్లలందరి సమాచారం వస్తుంది. అప్పుడప్పుడు దేహాభిమానాన్ని తొలగించుకోవడంలో చాలా శ్రమ చేస్తూ ఉన్నాం బాబా అంటారు. మరి దేహాభిమానం న్యాచురల్ అయిపోయినప్పుడు ఆత్మాభిమాని స్థితిలో శ్రమ ఎందుకు చేయడం? ఇది కూడా న్యాచురల్ అవ్వాలి కదా. ఎందుకంటే రెండు సగం సగం కల్పం అనుభవం ఉన్నటువంటి విషయాలు. దేహాభిమానం అర్ధకల్పం, ఆత్మాభిమానం కూడా అర్ధకల్పం యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. రెండు 2500 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి విషయాలు. మరి ఒక దాంట్లో ఈజీ అయినప్పుడు ఇంకొకటి కష్టం ఎందుకు అవుతుంది అంటున్నారు. బాప్దాదా పిల్లలను శ్రమ చేస్తూ చూడదలుచుకోవట్లేదు. శ్రమ నుండి ముక్తులుగా అయిపోవాలి, న్యాచురల్ నేచర్గా అవ్వాలి. అప్పుడు దీన్ని ఏమంటారు? లక్ష్యం లక్షణాలలో సమానత అంటారు. మరి ఇంకా మీరు చూసుకోండి, బాబా సమానంగా అవ్వడం చాలా సహజం. అప్పుడు ఇంకా లక్ష్యం లక్షణాలు సమానంగా అయిపోయిన తర్వాత న్యాచురల్ అయిపోతుంది. దృష్టి, వృత్తి, మాటలు, నడవడిక అన్నీ బాబా సమానంగా ఉంటాయి. ఈ విధంగా బ్రహ్మా బాబాను చూశారు కదా. ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత ఉండి కూడా దేహీ అభిమాని స్థితి అంటే ఆత్మాభిమానిగా న్యాచురల్గా ఉండేవారు. బాబా యొక్క స్వభావం అయిపోయింది ఆత్మాభిమానిగా ఉండటం, న్యాచురల్ నేచర్ అయిపోయింది. పిల్లల పైన కూడా ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి. కానీ బ్రహ్మా బాబా ఎదుట ఉన్నటువంటి బాధ్యత పిల్లల బాధ్యతలతో పోలిస్తే ఎంత గొప్పది బాబ్దాదాది. బ్రహ్మా బాబాకి ఎంత పెద్ద బాధ్యత ఉంది, మనకు అంత లేనే లేవు, అన్ని బాధ్యతలే లేవు. శివబాబా మనందరికైతే నీ బరువులన్నింటినీ నా పైన పెట్టండి అని అన్నారు. కానీ బ్రహ్మా బాబా శివబాబా యొక్క బృహత్ కార్యాన్ని తన భుజస్కంధాల పైన పెట్టుకొని కేవలం శివబాబా పైన నిశ్చయంతో నిశ్చింతంగా ఉంటూ నిమిత్త మాత్రంగా మొత్తం చూసుకున్నారు. స్థితి పైన చాలా అటెన్షన్ ఇచ్చారు. మరి మన బాధ్యతల ముందు బ్రహ్మా బాబా బాధ్యత ఎంత గొప్పది, ఎంత పెద్దది. బ్రహ్మా బాబా శివబాబా యొక్క సహాయంతో ప్రాక్టికల్గా చేసి చూపించారు. చేసేవాడు, చేయించేవాడు శివబాబా అని.
మనం నిమిత్త మాత్రంగా చేస్తూ ఉన్నాం. అలా తండ్రి సమానంగా అతీతంగా ప్రియంగా ఉండాలి. మరి తండ్రి సమానంగా కావాలనుకుంటున్నప్పుడు చెక్ చేసుకోండి. మనస్సు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ, ఏవైతే మనసా వాచా కర్మన మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఉన్నాయో వాటన్నింటిలో చేసేవాడు చేయించేవాడు బాబా అని అనుకుంటూ నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, నేను ట్రస్టీని, చేయించేటువంటి యజమాని శివబాబా, ఇలా భావిస్తే ఎంత మార్పు వచ్చేస్తుంది. చేయించేవాడి యొక్క స్మృతి, ఈ పాఠము పిల్లలు నడుస్తూ నడుస్తూ మరచిపోతున్నారు. ఇప్పుడు ఒక వాహనం ఉంది, ఆ వాహనము నన్ను నడిపించి డ్రైవర్ ఎంత గొప్పగా నడిపిస్తే నేను అంత మంచి అవుట్పుట్ ఇస్తానని అనుకుంటుందా లేదా? వాహనంలో ఎన్ని స్కిల్స్ ఉన్నా ఆ నడిపించేవాడు దాన్ని సరిగా నడిపించకపోతే, అంటే వాహనం గొప్పతనం అంతా దేంట్లో ఉంది? నడిపించేవాడి పైన. వాహనంలో లేదు. ఇప్పుడు మనం ఆ వాహనం, మనలో ఏమైనా ఉండొచ్చు కానీ మనకి గొప్పతనం లేదు. ఎవరు నడిపించేది? బాబా. బాబా నడిపిస్తున్నాడు, బాబా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం నిమిత్త మాత్రంగా ఉన్నాం, అంతే, ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాం, మనం ఒక ఆబ్జెక్ట్గా ఉన్నాం, బాబా యూజ్ చేసుకుంటున్నారు. అలాంటి భావన ఉన్నప్పుడు బాబా సమానంగా అవ్వడం చాలా తేలికవుతుంది అంటున్నారు. కానీ పాఠాన్ని పిల్లలు నడుస్తూ నడుస్తూ మరచిపోతున్నారు. మరి లక్ష్యము, లక్షణాలు రెండిటిని ఇప్పుడు సమానంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడుకోలుని ఇవ్వడంతో పాటుగా ఈ లక్ష్యంను లక్షణాలలో చూపించండి అంటున్నారు. నూతన సంవత్సరంలో నూతన విషయాలే ఉండాలి, మరి ఇంకా పాత విషయాలు ఉండకూడదు. ఏం చేయాలి? నాకు అనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను, మాయ వచ్చేస్తుంది, నాకు ఇష్టం లేదు కానీ అలా జరిగిపోయింది. ఇలాంటి మాటలన్నీ పాతవి. పాత సంవత్సరంతో పాటే ఇలాంటి మాటలకు కూడా బై బై చెప్పేసేయాలి. ఈ శబ్దాలు సంకల్పాలలో కూడా, అంటే పాత సంవత్సరంతో పాటుగా వాటికి కూడా వీడుకోలును ఇవ్వండి అంటున్నారు. సంకల్పంలో కూడా తీసుకోకూడదు వాటిని. నూతన సంవత్సరానికి వీడుకోలుని ఇవ్వడం కాదు, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకాలి. కేవలం సంవత్సరానికి వీడుకోలుని ఇవ్వడం కాదు. బాప్దాదా ఏం వినిపించారు? మాయ కూడా బాప్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. ఏమంటుందో తెలుసా? నేను అనుకుంటున్నాను ఇంకా నా వెళ్ళే సమయం దగ్గర పడుతుందని, కానీ మీ పిల్లలేంటి పదే పదే నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను కూడా చేసి అలసిపోయాను, ఇంకా నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది కదా అనుకుంటూ ఉంటే వీళ్ళు మాటి మాటికి నన్నే పిలుస్తున్నారు, నేనేం చెయ్యాలి అని మాయ కూడా భగవంతుడి దగ్గర మొరబెట్టుకుంటుంది. మరి ఈరోజు వీడుకోలుని ఇవ్వడంతో పాటు మాయ యొక్క విభిన్న రూపాలకు కూడా మీరు వీడుకోలును ఇవ్వాలి. ఉందా అంత ధైర్యం? ధైర్యం ఉంటే చెయ్యొద్దండి. వీడుకోలుని ఇవ్వడానికి ధైర్యం ఉందా? వెనక ఉన్నటువంటి వారు చెయ్యెత్తారా? ఎవరిలో ధైర్యం ఉందో వారే చెయ్యెత్తండి. మరి తండ్రి ఈ ధైర్యానికి చాలా చాలా పద్మ గుణాల శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు, పిల్లలు ధైర్యం చేస్తే బాబా సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే బాప్దాదా దీనిపైనే జోరునిస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా, ప్రపంచ పరిస్థితులు రోజు రోజుకి చాలా క్షీణిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి చాలా సెన్సిటివ్గా మారిపోతుంది, క్రిటికల్, చాలా కాంప్లెక్స్గా మారిపోతుంది ప్రపంచ పరిస్థితులు. ఒకవేళ చాలా కాలం నుండి మీరు ఈ అభ్యాసం చేయకపోతే, మరి చెప్పండి, బాప్దాదా యొక్క ఈ మహావాక్యాలు మీరు ఎప్పటి నుండో వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు సమయం కొద్దిగానే ఉంది, అకస్మాత్తుగా ఏదైనా జరిగే అవకాశం ఉంది అని బాబా చెప్పిన ఈ మాటల్ని ఎన్నిసార్లు విన్నారు? అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది. మరి అకస్మాత్తుగా జరిగినప్పుడు చాలా కాలం నుండి మీరు ఇలాంటి అభ్యాసం చేయకపోతే
ఆ టైంలో పాస్ అవ్వగలుగుతారా? మరి ఈ అభ్యాసం యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడిప్పుడే చూడండి, బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు. 10 నిమిషాలు, టోటల్ 24 సార్లు 10 నిమిషాల కోసం హోంవర్క్ ఇచ్చారు. కొందరు పిల్లలకి కష్టంగా అనిపిస్తుంది కదా, అమ్మో 24 టైమ్స్ 10 మినిట్స్ తీయాలి అంటే చాలా కష్టమని అనుకుంటున్నారు. మరి ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసం కూడా చేయకపోతే అకస్మాత్తు సమయంలో ఏం చేస్తారు? మరి బాప్దాదాకి తెలుసు 24 సార్లలో కొన్నిసార్లు పిల్లలకి టైం తక్కువగా లభిస్తుంది, కానీ బాప్దాదా ట్రయల్ కోసం 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడనుకుంటే అప్పుడు, ఏ సమయం అనుకుంటే ఆ సమయంలో ఉండగలగాలి అన్నారు. బాబా ఏమి ఇప్పుడే 10 నిమిషాలు చేయండి, ఫలానా టైంలోనే చేయండి అని చెప్పట్లేదు. సరే 10 నిమిషాలు చేయకపోతే అట్ ఏ స్ట్రెచ్ 10 మినిట్స్ కంటిన్యూస్గా చేయకపోతే ఎవరికి ఎలా వీలవుతే అలా చేయండి. ఒకవేళ 10 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు కాకపోతే 6 నిమిషాలు చేయండి, 6 కాకపోతే 7 నిమిషాలు, ఎంత వీలైతే అంత పెంచుకుంటూ ట్రయల్ చేయండి. బాప్దాదా స్వయమే చెప్తూ ఉన్నారు, ఇందులో కంటిన్యూస్ 10 మినిట్స్ మాత్రమే చేయాలి కాబట్టి నాకు ఇప్పుడు 10 మినిట్స్ టైం లేదు అని మీరు అభ్యాసాన్ని పక్కన పెట్టే అవసరం లేదు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ అనిపిస్తే 8, 9 లేదా మీకు వీలైనంత సమయమైనా తప్పనిసరిగా ఈ అభ్యాసం చెయ్యండి అంటున్నారు. ఎంత వీలైతే అంత అలవాటు చేసుకోండి. ఎందుకంటే చాలా కాలం యొక్క వరదానము ప్రాక్టికల్గా తీసుకురావాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. చాలా కాలం యొక్క వరదానం, ప్రతిదాన్ని కూడా చాలా కాలం నుండి అభ్యాసం చేస్తూ ఉండాలి. ఒకవేళ బహుత్కాల్ అంటే చాలా కాలం యొక్క అభ్యాసం లేకపోతే ఇప్పుడు బహుకాలం యొక్క పురుషార్థం ప్రాప్తి ఏదైతే ఉంటుందో అది అర్థకల్పం వరకు నడవదు. ఇంకా మరి చాలా కాలం ఇప్పుడు పురుషార్థం చేస్తేనే చాలా కాలం అక్కడ కూడా ప్రాప్తిని పొందుతాం, లేకపోతే తేడా వచ్చేస్తుంది కదా. అందుకే ఎంత వీలైతే అంత బాప్దాదా అయితే పిల్లలకి సెలవిస్తూ ఉన్నారు, 5 నిమిషాల కన్నా ఎక్కువ చేయండి, 10 నిమిషాలు కాకపోతే 7 నిమిషాలు చేయండి, 8 నిమిషాలు చేయండి, 5 నిమిషాలకు కూడా ఓకే పర్వాలేదు సెలవిస్తున్నారు. కానీ ఒకవేళ సమయం దొరికితే 10 నిమిషాలు చేయడం చాలా మంచిది. 10 నిమిషాలు రోజుకి 24 సార్లు అంటే 10 × 24, ప్రతి గంటకి 10 నిమిషాలైనా చేయండి, లేదా 24 సార్లు 10 నిమిషాల అభ్యాసమైనా చేయండి, లేదా 10 నిమిషాలు చేయలేని నా వల్ల కాదంటే 5 నిమిషాలైనా చేయండి అంటున్నారు. ఇంకా ఎవరికి వాళ్ళ స్కెడ్యూల్ అనుసారంగా మీరు ఫ్రీగా మీ యొక్క ప్లానింగ్ చేసుకోవచ్చు. ఏ టైంలో ఎంత సమయం నేను ఈ విధంగా ఫరిష్తా స్వరూపం, నిరాకారి స్వరూపం యొక్క అభ్యాసం చేస్తాను అని. ఎలాంటి సమయం రాబోతుందంటే మీరందరూ స్వయం కోసం, విశ్వం కోసం కిరణాలను ఇవ్వాల్సి వస్తుంది. అందుకే బాప్దాదా సెలవిస్తున్నారు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పటి సమయమే భవిష్యత్తుకు ఆధారం. సరేనా? కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్వాలేదు అంటున్నారు, ప్రయత్నం చేయండి. మీరు కొంత ప్రయత్నం చేస్తే బాప్దాదా 1000 రెట్ల సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాబా అయితే వినిపించారు కదా, చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోతే, ఆలోచనలోనే ఉండిపోతే కనీసం 5 నిమిషాలైనా కుదురుతుంది కదా. 10 మినిట్స్ అని మీరు టార్గెట్ పెట్టుకుంటే 10 మినిట్స్లో 5 మినిట్స్ అయినా చాలా ప్రొడక్టివ్గా, మంచిగా, ఏకాగ్రంగా ఉండగలుగుతారు కదా. అందుకే బాప్దాదా తక్కువలో తక్కువ 5 నిమిషాలు, 5 నిమిషాల కన్నా తక్కువ మాత్రం చేయకూడదు అంటున్నారు. మినిమం 5 మినిట్స్ పెంచుకోవాలనుకుంటే ఎంత అంటే అంత పెంచుకోండి. ఓకేనా? స్పష్టమైందా? ఎందుకంటే బాప్దాదా ప్రతి ఒక్కరికి
ఈ లక్ష్యాన్ని ఇస్తూ అందరినీ శ్రేష్ఠ స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. దీనికి గుర్తుగానే బాప్దాదా పిల్లలందరికీ చాలా స్వమానాలని ఇచ్చారు. స్వమానాల లిస్ట్ తీయండి, ఎంత పెద్దగా ఉందో. ఈరోజు బాప్దాదా అమృత వేళ పిల్లల వైపు పరిభ్రమణ చేసి వచ్చారు. ఏం చూశారు? బాప్దాదా స్వమానాల యొక్క మాలనైతే చాలా పెద్దది ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితులవుతూ ఆ స్థితిలో కూర్చుంటే సరే, స్వమానం చెప్తూ వెళ్ళినా చాలు, స్వమానము రిపీట్ చేసుకుంటూ వెళ్ళినా చాలు, మాల తిప్పుతూ ఉండండి, ఎంత మజా వస్తుంది. అమృత వేళ స్వమానాల మాలను తిప్పుతూ ఉండండి. ఛాలెంజ్, మీకు అసలు నిద్ర రాదు. ఇంకా రిపీటెడ్గా ఒకటి స్వమానం కాకుండా ఒకసారి స్మృతిలోకి వచ్చిన స్వమానం ఇంకొకసారి రిపీట్ చేయకుండా కంటిన్యూస్గా గంట సేపు నేను స్వమానాల అభ్యాసమే చెయ్యాలి అనుకున్నా చాలా మజా వస్తుంది అంటున్నారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఇంకెంత మజా ఉంటుంది. స్వమానాల లిస్ట్ ఎదురుగా పెట్టుకోండి. ఒక్కొక్క స్వమానం ఎంత గొప్పగా ఉంది. ఎవరిచ్చారు మీకు ఈ స్వమానం? వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ భగవంతుడు ఒక్కొక్క పిల్లలకు స్వమానాల లిస్టుని ఇచ్చారు. వాటిని ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఇంత గొప్పగా భగవంతుడు ఇచ్చినటువంటి స్వమానాలను తగ్గించేటువంటి అధికారం ఎవరికీ లేదు. భగవంతుడు మనల్ని అలా సంబోధిస్తూ ఉన్నారు, మీరు మాస్టర్, సర్వశక్తివంతులు, మీరు ప్రకృతి పతిగా ఉన్నారు, మీరు విఘ్న వినాశకులుగా ఉన్నారు. ఏంటి టైటిల్ మీరెందుకు తీసుకున్నారని ఎవ్వరు అనడానికి లేదు అంటున్నారు. ఎవరికి అధికారమే లేదు, భగవంతుడు ఇచ్చాడు. ఆల్ మైటీ అథారిటీ నుండి లభించినటువంటి స్వమానాలు ఇవి. ఇంకెవరు కూడా ఇన్ని స్వమానాల మాలను ఇవ్వలేరు. మరి బాప్దాదా చూశారు, సత్యయుగంలో అయితే రాజ్యభాగ్యం లభిస్తుంది, కానీ స్వమానాల మాల సంగమయుగంలోనే లభిస్తుంది. సత్యయుగంలో రాజ్యభాగ్యం, సంగమయుగంలో ఈ స్వమానాల మాల ఇది ఉంటుందా దేవతలకు? ఇది ఉండదు అక్కడ. ఇది సంగమయుగం యొక్క స్పెషల్ కానుక. బాప్దాదా పిల్లలని చూసినప్పుడు ప్రతి ఒక్క పిల్లలని స్వమానం యొక్క స్థితిలో చూడాలనుకుంటారు. వాహ పిల్లలు వాహ అంటారు. మరి స్వమానం యొక్క అథారిటీలో ఉండండి. నేనెవరిని అనే స్వమానం యొక్క అథారిటీని గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి మనసులో అనుకుని నేను ఎవరిని, ఏం ఆన్సర్ వస్తుంది లోపల నుండి? ఎన్ని స్వమానాలు గుర్తొస్తున్నాయి? ఎంత నష కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది. ఒక్కోసారి ఒక్కో స్వమానాన్ని ఎదురుగా పెట్టుకొని చెకింగ్ చేసుకోండి. ఈరోజు అమృత వేళ విశేషంగా ఈ స్వమానం నాకు బుద్ధిలో ఉందా, నేను దానిని ఉపయోగించానా అని. స్వమానాలు అనేవి మీ ఖజానా కదా. ఎందుకంటే ఖజానాను పెంచుకునేందుకు సాధనం ఏంటి? ఎంతైతే ఖజానాను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఉపయోగించకపోతే పెరగదు, ఇచ్చినంతే ఉంటుంది, ఇంకా మర్చిపోతే పోతుంది కూడా అది. అందుకే ఖజానాలని ఉపయోగించడం అంటే స్మృతిలోకి తెచ్చుకోవడం. అప్పుడేమవుతుంది? అది పెరుగుతుంది. మరి ఈరోజు బాప్దాదా చూస్తూ ఉన్నారు, ఎవరెవరు పిల్లలు, ఎవరి వద్ద ఎన్ని స్వమానాలు స్మృతిలో ఉన్నాయి, ఎంత పెద్ద మాలను మీరు తిప్పుతున్నారు, ఎవరెవరి వద్ద చిన్న మాల ఉంది, ఎవరెవరి వద్ద పెద్ద మాల ఉంది, ఇవన్నీ బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ బాణము సమాప్తమవుతుంది. మరి ఈరోజు బాప్దాదా పిల్లల వైపు పరిభ్రమణ చేశారు. బాబా ఏం చూశారంటే స్వమానాల ఖజానా అయితే ఉంది, ఈ విధంగా ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క గుణమును మీరు ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. అప్పుడు ఇంకా మాయ వచ్చేస్తుంది, మాయ ఈ రకంగా దాడి చేస్తుంది అని ఏవైతే ప్రాబ్లమ్స్ వినిపిస్తూ ఉన్నారో
ఇంకా మాయ కోసం బాబ్దాదా ఏం వినిపించారు? మీరే ఆహ్వానిస్తున్నారు. మాయ రావటం లేదు. ఇదొక సాకు చెప్తున్నారు మీరు, మాయ వచ్చేస్తుంది అని. బాబా ఏమన్నారు? మీరేమి నాకు సాకులు చెప్పొద్దు, అసలు విషయం ఏంటంటే మీరే మాయను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మాయ బాబా దగ్గరకు వచ్చేసి ఆల్రెడీ చెప్పేసింది, బాబా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి మాయ వచ్చేస్తుంది. కానీ బాబా దగ్గరేమో ఉల్టా, బాబా మాయ వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. బాబా అందుకే అంటున్నారు, మాయ ఊరికే రాదు, మీరు సంకల్పం చేస్తారు. సంకల్పంలో బలహీనతను ఆహ్వానించారంటే మాయ నాకే ఇన్విటేషన్ అనుకొని వచ్చేస్తుంది. శక్తులను వదిలి మాయనెందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు? ఇష్టం లేదు కానీ వచ్చేస్తుంది అంటారు. అంటే ఎవరు పవర్ఫుల్ ఇక్కడ? మీకు ఇష్టం లేకపోయినా అది వచ్చేస్తుంది అంటే మాయ పవర్ఫుల్గా ఉన్నట్లా మీరా? ఇప్పుడు వస్తుంది అంటే మాయనే పవర్ఫుల్ అనాలి ఈ సందర్భంలో. కానీ మాయకుందా ఆ టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్ అని? మనకి కదా, భగవంతుడు మనకి కదా ఆ టైటిల్ ఇచ్చింది. భగవంతుడు మనల్ని చూసి మనకు టైటిల్ ఇచ్చారు మాస్టర్ సర్వశక్తివాన్ అని. మరి మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యి ఉండి మాయను పవర్ఫుల్గా చేసేస్తే, మనమే మాయకు పవర్ ఇచ్చేస్తే, ఈరోజు పాత సంవత్సరం సమాప్తం అయిపోతుంది. నూతన సంవత్సరంలో నూతన ఉమంగం, నూతన ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే ఈ సంగమ యుగం యొక్క మహిమ ఏముంది? ఒక్కొక్క రోజు ఉత్సాహం నిండినటువంటి రోజుగా ఉండాలి అని. అంటే ఒక ఉత్సవం లాగా అనిపించాలి. మరి ఉమంగ ఉత్సాహాలైతే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అనుభవం చేయాలి. ప్రతిరోజు సంగమ యుగంలో ఉత్సవమే కాబట్టి పక్కా చేసుకోండి. రోజు నడుస్తూ తిరుగుతూ మీ చార్ట్ను చూసుకోండి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే చేంజ్ చేసుకోగలుగుతారు కదా. చెకింగే లేని చేంజింగ్ కూడా ఉండదు. మరి చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఈరోజు నూతన సంవత్సరం కొరకు బాప్దాదా విశేషంగా ఇదే సంకల్పం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోల్ని ఇస్తున్నారో అలాగే మాయకు కూడా వీడ్కోల్ని ఇవ్వండి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోల్ని ఇవ్వండి. ఎందుకంటే మెజారిటీ బాబా ఇదే చూశారు, వ్యర్థ సంకల్పాలు పిల్లల్లో ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అని. వికారీ సంకల్పాలు తగ్గిపోయాయి కానీ వ్యర్థం ఎక్కువగా ఉంది. దాని నామరూపాలను కూడా ఇప్పుడు మీరు సమాప్తం చేయాలి అంటున్నారు. ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి, వ్యర్థం కాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు నడవడమే కాదు, కానీ సమయం కూడా వ్యర్థం అయిపోతూ ఉంటుంది. తండ్రి సమానంగా అవ్వడంలో దూరం ఏర్పడుతూ ఉంటుంది. మరి మీ కోరిక ఏంటి? సమానంగా అవ్వాలి అని కదా. కానీ వ్యర్థమైన సంకల్పాలు చేయడం వలన ఆ లక్ష్యానికి ఇంకా దూరం అవుతూ ఉంటారు. మరి చెయ్యి ఎత్తారు కదా, కాబట్టి బాప్దాదా సదా ఇదే చెప్తారు, మనస్సు యొక్క చెయ్యిని ఎత్తండి. ఈ చెయ్యి ఎత్తడం అయితే చాలా ఈజీ. మరి వీడ్కోల్ని ఇచ్చే ధైర్యం ఉందా ధైర్యం? చెయ్యెత్తండి. మంచి ధైర్యం కలిగిన వారు చెయ్యెత్తండి. ధైర్యము స్థిరంగా ఉండాలి. ఒకవేళ ధైర్యం ఉంటే, లక్ష్యం ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే బాప్దాదా మీ వెంట ఉంటారు. ధైర్యం ఉన్న చోటనే భగవంతుడు సహాయం చేయడానికి క్రిందికి వస్తారు. ధైర్యం లేదంటే పక్కనే ఉన్నా కూడా ఏమీ చేయలేడు. ధైర్యం అనేది ఒక కనెక్షన్ మనకి భగవంతుడికి మధ్య. ఆ ధైర్యంలోనే నిశ్చయం కూడా ఉంటుంది. ఎవరు ధైర్యం చేస్తే వాళ్ళకి బాబా నుండి అన్ని ఫ్లో కంటిన్యూస్గా అన్ని ధారలాగా వచ్చేస్తూ ఉంటాయి బాబా నుండి సహాయం రూపంలో. కానీ ధైర్యం లేకపోతే ఉంటారు, బాబా పక్కనే ఉంటారు కానీ డ్రామా అలౌ చేయదు. ఒకవేళ లక్ష్యం ఉంది అంటే మరి ఖచ్చితంగా అయి తీరుతారు.
అలా తయారవుతారు. ఎందుకంటే బాప్దాదా తోడుగా ఉన్నారు. బాప్దాదా ఏం కోరుతున్నారంటే, నా ఒక్క పిల్లలు కూడా మిగిలిపోకూడదు, చేతిలో చేయి వేసి నడవండి. శివబాబా నిరాకారుడు, చెయ్యలేదు కదా శివబాబాకి అని అనుకోకండి. శ్రీమతమే తండ్రి యొక్క చెయ్యి. శ్రీమతాన్ని మీరు పట్టుకున్నారంటే బాబా చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉన్నట్లే. శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగు వెయ్యండి, అనగా చేతిలో చెయ్యి వేస్తూ నడవండి. అప్పుడు అందరికీ నూతన సంవత్సరంలో నూతన జీవితము, నవయుగము మూడిటి యొక్క పద్మాల శుభాకాంక్షలు అందుతాయి. అచ్చా, ఇప్పుడు నలువైపులా దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరూ తండ్రికి ప్రియంగా, తండ్రికి అల్లారు ముద్దుగా, చాలా కాలం తర్వాత కలిసినటువంటి పిల్లలందరికీ బాప్దాదా వీడ్కోలు మరియు శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. పాత సంవత్సరంతో పాటుగా పాత సంస్కారాలకు కూడా వీడ్కోలునిచ్చేటువంటి పిల్లలకు, స్వభావానికి కూడా వీడ్కోలునిచ్చేటువంటి మహావీరులైన పిల్లలకు, ప్రతి అడుగులో పద్మాల సంపాదన చేసుకునేటువంటి బాప్దాదా ఏదైతే స్వమానం ఇస్తారో ఆ స్వమానం యొక్క స్థితిలో ఉంటూ అనుభవం చేసుకునేటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరికి బాప్దాదా ఈ రూపంలో చూస్తూ ఒక్కొక్కరికి 21 జన్మల వారసత్వానికి అధికారిగా అవ్వండి అంటూ మొత్తం కల్పంలో 21 జన్మలకు అధికారిగా అయ్యేటువంటి వారసత్వం పిల్లలకే లభిస్తుంది. మరి ఇలాంటి శ్రేష్ఠ అధికారి పిల్లలకు, నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరికీ బాప్దాదా తండ్రిగా, టీచర్గా మరియు గురువు రూపంలో 3 రకాలుగా 3 రూపాలతో ప్రియ స్మృతులను మరియు నమస్తే తెలియజేస్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము: సర్వీస్ మరియు పురుషార్థంలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి డబల్ కిరీటధారి భవ. సేవ మరియు పురుషార్థంలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి డబల్ కిరీటధారి భవ. వివరణ: సంగమ యుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావిస్తూ నడవండి. ఒకటేమో లైట్ అనగా పవిత్రత యొక్క కిరీటం, రెండవది బాధ్యత కిరీటం, పవిత్రత మరియు పవర్. లైట్ మరియు మైట్ యొక్క కిరీటాన్ని ధారణ చేసేటువంటి వారే డబల్ ఫోర్స్ని స్థిరంగా ఉంచుకుంటారు. పవిత్రత మరియు పవర్ అంటే ప్యూరిటీ మరియు పవర్, లైట్ మరియు మైట్ యొక్క కిరీటాన్ని క్రౌన్ అంటారు. లైట్ మైట్ యొక్క క్రౌన్ని ధారణ చేసేటువంటి వారిలో డబల్ ఫోర్స్ స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగినటువంటి ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సేవ మరియు పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తూ ఉంటుంది. స్లోగన్: ఈరోజు స్లోగన్లో బాబా దివ్యత యొక్క అర్థాన్ని తెలుపుతున్నారు. మనస, వాచ, కర్మలను దైవీ గుణాల ఆధారంగా ఉంచడాన్ని దివ్యత అంటారు. అంటే మనసులో ఆలోచనలు కూడా దివ్య గుణాల ఆధారంగానే ఉండాలి. సంతోషం, శాంతి, ప్రేమ, దయ, క్షమ ఇలాంటి ఆలోచనలే రావాలి. దైవీ గుణాలే ఉండాలి ఆలోచనల్లో కూడా. మాటల్లో కూడా దైవీ గుణాల ఆధారంతోనే ఉండాలి. నార్మల్ గుణాలు కాదు, దైవీ గుణాలు, దేవతా గుణాలు. కర్మలు కూడా అంతే, దైవీ గుణాల ఆధారంగానే ఉండాలి. అప్పుడు మనలో డివినిటీ, దివ్యత ఉన్నట్లు. మధుబన్లో అవ్యక్తలోక్ గుల్జార్ దాదీజీ యొక్క స్తంభం ఏదైతే తయారైందో దాని మీద డివినిటీ అని ఉంటుంది.
దాదిలోని విశేషత, డివినిటీ, దివ్యత. 4 డీలు ఉన్నాయి అక్కడ. డివినిటీ, డిటాచ్మెంట్, డెడికేషన్, అవ్యక్త ప్రేరణలు. మహాన్గా అవ్వటానికి మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. ఏదైనా వస్తువును హార్డ్గా ఉన్నదాన్ని బాగా వేడి చేసిన తర్వాత మెత్తగా చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మోల్డ్ చేస్తారు. ముఖ్యంగా ఐరన్ ఉందనుకోండి, ఐరన్ని బాగా హీట్ చేసిన తర్వాత అది మెత్తబడుతుంది. అప్పుడు ఏ షేప్ అంటే ఆ షేప్లోకి మోల్డ్ చేస్తారు. ఇక్కడ కూడా వేడి అంటే శక్తి రూపం, మెత్తదనము అంటే నిర్మాణత అనగా స్నేహ రూపం. ఎవరిలోనైతే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్రచిత్తులుగా ఉంటారు. స్నేహం లేదంటే దయార్థ హృదయులుగా కూడా కాలేరు, నమ్రచిత్తంగా కూడా కాలేరు. శక్తి రూపంలో ఉండడం అంటే యజమానిగా ఉండడం, నమ్రతలో ఉండడం అంటే సేవా గుణం కలిగి ఉండటం. మరి ఎప్పుడైతే ఈ నమ్రత మరియు శక్తి, ఈ 2 గుణాలు అంటే మెత్తదనము మరియు వేడి 2 గుణాలు ఉన్నప్పుడు ప్రతి విషయంలో మోల్డ్ అవ్వగలుగుతారు. ముందు యోగాగ్నితో శక్తిశాలిగా కావాలి. అప్పుడు ఎటంటే అటు మెత్తగా ఉంటాం కాబట్టి మోల్డ్ కాగలుగుతాం. ఈరోజు స్వమానము: నేను డబల్ కిరీటధారి ఆత్మను. సేవ, పురుషార్థం రెండిటిలో సఫలతను పొందడానికి ప్యూరిటీ మరియు పవర్, లైట్ మరియు మైట్ యొక్క క్రౌన్ని ధారణ చేయాలి. అప్పుడు డబల్ ఫోర్స్ మన లోపల స్థిరంగా ఉంటుంది అన్నారు బాబా. ఈ రోజంతా అటువంటి అభ్యాసం, అనుభవము చేద్దాం. ఓం శాంతి.